మయన్మార్లో మరోసారి భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.1గా నమోదైంది. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. మయన్మార్లోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే సమీపంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. ఇప్పటికే శుక్రవారం సంభవించిన భారీ భూకంపం వల్ల రోడ్లు, వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మళ్లీ భూకంపం రావడంతో మయన్మార్ ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శుక్రవారం సంభవించిన రెండు భారీ భూకంపాలు మయన్మార్ దేశాన్ని సమీప భవిష్యత్తులో కోలుకోలేని రీతిలో దెబ్బతీశాయి. 1700కి పైనే మృతదేహాల్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీశాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న ఆకాశ హార్మ్యం కుప్పకూలిన ఘటనలో అక్కడ పనిచేస్తున్న వారిలో 78 మంది కార్మికుల జాడని కనిపెట్టేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. ఈ ఘటనలో చనిపోయిన 10 మందిని శనివారం గుర్తించారు. భారీగా ఉన్న శిథిలాలను తొలగించడానికి శక్తివంతమైన యంత్రాలను రంగంలోకి దించారు. భూపరితలానికి 10 కిలోమీటర్ల లోతులనే ప్రకంపనల కేంద్రాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ అంచనా వేసింది. ఈ భూకంపం 334 అణు బాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని అమెరికా భూ విజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ విశ్లేషించారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. భారత టెక్టానిక్ ఫలకాలు యురేషియన్ ప్లేట్స్ ను వరుసగా ఢీకొడుతుండడం వల్ల నెలల తరబడి ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉందని జెస్ ఫీనిక్స్ తెలిపారు. దేశంలో కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా మయన్మార్ విపత్తు మరింత తీవ్రమవుతుందని ఫీనిక్స్ హెచ్చరించారు. ఇండియా, చైనా, సింగపూర్, థాయిలాండ్ నుంచి సహాయక బృందాలు మయన్మార్కి చేరుకున్నాయి. కుప్పలు తెప్పలుగా బాధితులు వస్తుండటంతో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల సేవలు అందించలేకపోతున్నాయి. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించలేకపోతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. విమానాశ్రయాలు, హైవేలు, బ్రిడ్జిలు దారుణంగా దెబ్బతినడంతో వేగంగా సహాయక చర్యలు అందించలేకపోతున్నాయి. సుమారు 35 లక్షల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. ఆపరేషన్ బ్రహ్మ పేరిట భారత్ మయన్మార్కు అంటగా నిలుస్తోంది. ఇప్పటికే 15 టన్నుల సహాయక సామాగ్రి సైనిక విమానంలో తరలించారు. మరో 40 టన్నుల అత్యవసర సహాయక సామాగ్రి నౌకల ద్వారా తరలిస్తున్నారు. అలాగే భూకంప బాధితుల సహాయార్థం మయన్మార్లో 118 మంది సిబ్బందితో తాత్కాలిక ఆసుపత్రిని భారత సైన్యం ఏర్పాటు చేసింది. ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 80 మంది సిబ్బంది 2 ఐఏఎఫ్ విమానాల్లో నేపిడా చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి జాడను పసిగట్టేందుకు 4 రెస్క్యూ శునకాలు కూడా సహాయక చర్యలు పాల్గొంటున్నాయి. చైనా రెస్క్యూ బృందాలు కూడా మయన్మార్కి చేరుకున్నాయి. సింగపూర్కు చెందిన 78 మంది సభ్యుల రెస్క్యూ టీం మాండలికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటోంది. రష్యా, చైనా దేశాలు కూడా సహాయక సిబ్బందిని, అత్యవసర సరుకులను మయన్మార్కు చేరవేస్తున్నాయి. దక్షిణ కొరియా $20 లక్షల మానవతా సాయాన్ని ప్రకటించింది. సహాయ పనుల కోసం ఐక్యరాజ్య సమితి $50 లక్షల కేటాయించింది. ఆపరేషన్ బ్రహ్మ కింద దాదాపు 15 టన్నుల సహాయ సామాగ్రిని అక్కడికి పంపించింది. బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలతో పాటు తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫైయర్లు, అలాగే సోలార్ ల్యాంప్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్కు పంపించింది. భూకంప బాధిత దేశాలకు సహాయక సామాగ్రి పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. 2 వారాల పాటు తమ దాడుల్ని ఆపివేస్తున్నామని తిరుగుబాటు దళాలు ప్రకటించాయి. సహాయక చర్యలకి అవరోధం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తిరుగుబాటు దళాలు వివరించాయి. మరోవైపు కమ్యూనికేషన్లో అంతరాయం వల్ల అక్కడి పూర్తిస్థాయి పరిస్థితులను బాహ్య ప్రపంచం గుర్తించడానికి అవకాశం లేకుండా పోయింది.
గుంటూరులో తులసి సీడ్స్ ఆధ్వర్యంలో 500 మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు